వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హిరణ్యకశిపుని వృత్తాంతం. ఉగ్ర నృసింహ రూపంతో స్వామి స్తంభం నుంచి అవతరించి భక్త రక్షణ కోసం చిత్ర విచిత్రమైనటువంటి తన పరాక్రమ లీలలతో ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఆ సభామంటపంలో ఉన్నతమైన ఆసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ పరమాత్మను చూచి దగ్గరకు వెళ్ళటానికి ఎవరూ సాహసించట్లేదు. దేవతలు మునులు అందరూ భయపడిపోతూ ఉన్నారు. ఆకాశంలో దేవతలంతా ఆ పరమాత్మను చూడాలని ఉత్సాహంతో ఆ విమానాల దగ్గర నుంచి తొంగి తొంగి చూస్తున్నారు. గంధర్వులు చక్కగా పాటలు పాడారు, అప్సరస స్త్రీలు నాట్యం చేశారు ఆనందంతో. ఇది ఎంతో పండుగ శుభదినం. లోక కంటకుడైనటువంటి హిరణ్యకశిపుడు నశించాడని వాళ్ళ ఆనందం. ఆ సమయంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, అలాగే ఇంద్రాది దేవతలు, పరమేశ్వరుడు అందరూ స్వామిని సమీపించి మరీ దగ్గరికి వెళ్లకుండా సమీపంలోనే ఉండి స్వామిని ప్రార్థన చేయటం ప్రారంభించారు. బ్రహ్మగారు అన్నారు, నేను సృష్టి చేస్తున్నట్టు కనిపిస్తున్నా ఆ సృష్టి అంతా నీ అధీనంలోనే ఉంది, నువ్వు నాకు ఇచ్చినటువంటి అవకాశం అది అని బ్రహ్మగారు ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు, స్వామి ఈ ఉగ్రస్వరూపం ప్రళయకాలంలో కదా ఉండాల్సింది, నీ భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించటం కోసం ప్రసన్నమైన స్వరూపంతో అనుగ్రహించన్నారు పరమేశ్వరుడు. ఆ తరువాత ఇంద్రుడన్నాడు, ఈ హిరణ్యకశిపుడు మాకొచ్చే యజ్ఞభాగాలన్నీ కూడా హరించి వేశాడు, అవన్నీ కూడా మళ్ళీ మాకు వచ్చేటట్టు చేశావు పరమాత్మ, నీకు నమస్కారము అని దేవేంద్రుడు ప్రార్థించాడు. ఋషులు అంటున్నారు, మా తపశ్శక్తి అంతా కూడా నువ్విచ్చిందే పరమాత్మ, ఆ తపస్సు అనేటువంటి తేజస్సుతోనే కదా నీవు సృష్టిని ప్రారంభిస్తావు, ఆ తపస్సులో నిమగ్నమై ఉన్నటువంటి మమ్మల్ని దానికి దూరం చేశాడు ఇన్నాళ్ళు, మళ్ళీ నీ దయ వల్ల మేము మా తపస్సుని పొందగలిగామని ఋషులు ఆనందించారు. ఈ విధంగా అనేక మంది దేవతలు, పితృదేవతలు, చారణులు, గంధర్వులు ఎంతోమంది స్తోత్రం చేస్తున్నారు. పితర ఊచుహు, పితృదేవతలు అంటున్నారు, స్వామి శ్రాద్ధాని నోధి బుభుజే ప్రసభంతనూజైః దత్తాని తీర్థ సమయే అప్యపిబత్తిలాంబు. విలువైన విషయం, ముఖ్యమైనటువంటి విషయం చెబుతున్నారు ఈ శ్లోకంలో. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం అనేది మన బాధ్యత. వంశంలో ఉన్నటువంటి వాళ్ళు మన వంశాభివృద్ధిని గావించినటువంటి పితృదేవతలకు, పెద్దలకు ఉత్తమ లోకాలు కలగాలనంటే వారిని స్మరించుకుంటూ చక్కగా తర్పణాలు ఇవ్వాలి. శ్రాద్ధ కర్మను శ్రద్ధగా ఆచరించాలి. తద్వారా వారికి ఆహారం అందుతుంది, అలాగే ఉత్తమ లోకాలు కూడా ప్రాప్తిస్తాయి. ఆ పితృదేవతలు అదే చెబుతున్నారు, మా వంశంలో ఉన్నటువంటి సంతానం మేము అభివృద్ధిగా ఉత్తమ లోకాలకు వెళ్ళాలని, ఆనందంగా ఉండాలని మాకు తర్పణాదులు ఇస్తూ ఉంటే అవన్నీ మాకు రాకుండా చేశాడు ఈ హిరణ్యకశిపుడు. అధిబుభుజే, ఆయనే అవి కూడా లాగేసుకున్నాడు. శ్రాద్ధంలో పెట్టేటువంటి ఆ తర్పణాదులన్నీ ఆయనే తీసేసుకున్నాడు. తీర్థ సమయే, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాల్లో, పుణ్య నదీ తీరములలో పితృదేవతలకు సమర్పించేటువంటి ఆ తిలాంబు, నువ్వులతో ఇచ్చేటువంటి తర్పణాదులు ఏవైతే ఉంటాయో అవన్నీ మాకు చెందకుండా అడ్డుకున్నాడు ఈ హిరణ్యకశిపుడు. కాబట్టి అతని ఉదరాన్ని నీవు చీల్చి తస్యోదరానఖ విదీర్ణ వపాద్య ఆర్చత్, నీవు ధర్మమూర్తివి కదా, అతని ఉదరాన్ని నీవు చీల్చి
ఆ ఉదరంలో ఉండేటువంటి సున్నితమైన పొరను, వప అనే పేరు కలిగినటువంటి పొరను బయటికి తీసేశావు నీవు అని వర్ణిస్తున్నారు. తస్మై నమో నృహరయే అఖిల ధర్మగోప్త్రే. సమస్తమైన ధర్మములను రక్షించేటువంటి ఓ పరమాత్మ, నీవు అతని ఉదరాన్ని చీల్చి మేం పోగొట్టుకున్నటువంటి సమస్తమైన ఆ పిండోదకములన్నీ మాకు ఇచ్చినంత పని చేశావు నీవు, నీకు ధన్యవాదములు. ఆ తర్వాత సిద్ధులనేటువంటి దేవతా గణాలు ప్రార్థిస్తున్నారు. యోనో గతిం యోగ సిద్ధామ సాధు అహర్షీత్ యోగ తపోబలేన. మేము ఎంతో శ్రమపడి యోగ బలంతోనూ తపోబలంతోనూ సాధించుకున్నటువంటి సిద్ధులు ఏవైతే ఉన్నాయో, అణిమాది సిద్ధులు, అవే కాదు ఎన్నో రకాలైన సిద్ధులు మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా తానే లాగేసుకున్నాడు. ఉత్తమమైన మా గతులను మేము పొందకుండా చేశాడు, ఆ సిద్ధుల మార్గాన్ని మేము పొందకుండా చేసేశాడు. నానాదర్పం తం నఖైః నిర్దదార తస్మై తుభ్యం ప్రణతాస్మః నృసింహ. అటువంటి ఓ నృసింహ, మాకు కష్టాన్ని కలిగించినటువంటి హిరణ్యకశిపుణ్ణి నీ గోళ్లతో చీల్చి మళ్ళీ మా సిద్ధులు మేము పొందేటట్టుగా మమ్మల్ని నీవు అనుగ్రహించావు, నీకు ధన్యవాదాలు అని సిద్ధులు తమ కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నారు. ఆ స్వామి ఎదురుకుండా అన్నీ నేనే చేసేయాలి, నా దగ్గర సామర్థ్యం ఉంది కాబట్టి దిక్పాలకులు చేసే పని నేనే చేసేస్తా, మహర్షులు చేసే పని నేనే చేసేస్తానని చెప్పి వాళ్ళ పని వాళ్ళని చెయ్యనివ్వకుండా అడ్డుకున్నాడు హిరణ్యకశిపుడు. ఈ సంఘంలో ఎవరి పని వాళ్ళు చేసుకునే అవకాశాన్ని కలిగించాలి, ఎవరి ఉపాధి వారికి ఉండాలి, వారి వారి సంస్కారాలని బట్టి వాళ్ళు చక్కగా ఆయా కార్యాలు నిర్వహించి సంఘము లోకముల యొక్క అభివృద్ధికి చేయూతనిస్తూ ఉంటారు. అన్ని వర్గాల వాళ్ళు బాగుంటే సంఘం సుభిక్షంగా ఉంటుంది. అన్నీ నాకు తెలుసు కాబట్టి మీ పనులు కూడా నేనే చేసేస్తానని ఎవరికి వృత్తి లభించకుండా, మనశ్శాంతి లేకుండా వాళ్ళ పనులు వాళ్ళని చెయ్యనివ్వకుండా, ఒకవేళ చేయనిచ్చినా తాను చెప్పినట్లుగా చేసేటట్టు వారి మార్గములన్నీ వక్రదారి పట్టించి బాధ పెట్టి ఏడిపించి తమో గుణంతో హిరణ్యకశిపుడు చాలా పాపాలు చేశాడు. ఇప్పుడు ఆ దుఃఖం లేదు, మళ్ళీ మాకు మా సిద్ధులన్నీ లభించాయి అని ఆ సిద్ధులనే పేరు కలిగిన దేవతలు స్తోత్రం చేస్తున్నారు. ఇక విద్యాధరులు, ఆ పేరులోనే కనిపిస్తోంది విద్య. వాళ్ళేమంటున్నారు? విద్యాం పృథగ్ధారణయానురాద్ధాం న్యషేధజ్ఞో బలవీర్యదృప్తః. ఈ విద్యాధరుల దగ్గర ఉండేటువంటి చిత్ర విచిత్రమైన విద్యలు ఉన్నట్టుండి అదృశ్యమైపోవటం, మళ్ళీ ప్రత్యక్షమవటం, ఇలా ఎన్నో రకాలైన వివిధములైన ఎన్నో విద్య సంబంధమైనటువంటి విద్యలకు సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ హిరణ్యకశిపుడు లాగేసుకున్నాడు. ఇప్పుడు అవన్నీ మా దగ్గర లేవు, మా శక్తులన్నీ క్షీణించిపోయినాయి. ఈనాడు నీవు అతన్ని వధించి ఆ అంతర్ధానాది విద్యలన్నింటినీ కూడా తిరిగి మాకిప్పించావు. సయేన సంఖ్యే పశువత్ హతస్థౌ. సంఖ్యే యుద్ధమునందు పశువత్, ఒక పశువుని, జ్ఞానం లేనటువంటి ఒక పశువుని ఎలాగైతే వధిస్తారో ఆ రకంగా అతన్ని వధించి మరలా మా విద్యలన్నీ మాకు ఇప్పించావు స్వామి, నీకు ధన్యవాదాలు. మాయా నృసింహం ప్రణతాస్మ నిత్యం. మాయా నృసింహం, ఈ సందర్భం కోసం, ఈ హిరణ్యకశిపుణ్ణి సంహరించటం కోసం నీవు మాయతో ఈ విలక్షణమైన రూపాన్ని ధరించి వచ్చావు, నీకు మా ధన్యవాదాలు అని విద్యాధరులు కూడా నమస్కారం చేస్తున్నారు. ఇక నాగులు వాళ్ళేమంటున్నారు? నాగాహ ఊచుహు ఏన పాపేన రత్నాని స్త్రీరత్నాని హృతాని నః తద్వక్షః పాటనేనాసం ఆసాం తద్వక్షః పాటనేనాసాం దత్తానందనమోస్తుతే. నాగులందరికీ మేలు చేశావు స్వామి. ఆ పాపాత్ముడు ఏం చేశాడు? మా శిరస్సునందుండేటువంటి చాలా విలువైన అమూల్యమైన మాకు ఆభరణములైనటువంటి మణులన్నింటినీ పెకలించి వేసి ఆ రాసులన్నీ పట్టుకుపోయాడు. అంతటితో ఆగాడా దుర్మార్గుడు? స్త్రీరత్న అని
శ్రేష్టమైన సౌందర్యం కలిగినటువంటి రత్నముల వంటి స్త్రీలను కూడా అపహరించి చాలా పొరపాట్లు చేశాడు. అతని వక్షస్థలాన్ని నీవు చీల్చివేసి అందరికీ ఆనందాన్ని కలిగించావు. దత్తానంద నమోస్తుతే, మాకు ఆనందాన్ని ఇచ్చినటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము అని ఆ నృసింహదేవునకు నాగులందరూ కూడా నమస్కారం చేస్తున్నారు. ఆ తరువాత మనవహ ఊచుహు, మనువులందరూ నమస్కారం చేసి మనవో వయం తవ నిదేశకారిణో, మేమంతా మనువులము, వర్ణాశ్రమ ధర్మాలన్నీ నిలబెట్టేటువంటి వాళ్ళము, సృష్టిలో బ్రహ్మకు సహకరించేటువంటి వాళ్ళము. అలాంటి మనువులము మేము కూడా అతని వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం. దితిజేన దేవ పరిభూత సేతవః, ఈ జీవులన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా మానవ లోకమంతా హాయిగా జీవించటానికి ఉపకరించేటువంటి వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా జరగనివ్వకుండా అడ్డుకున్నాడు ఈ హిరణ్యకశిపుడు. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనే పేరు కలిగినటువంటి ఆశ్రమ ధర్మాలేవి నడవకుండా చేశాడు. భవతా ఖలస్స ఉపసంహృత ప్రభో కరవామతే కిమనుషాధి కింకరాన్, నీ చేత ఈనాడు ఆ దుష్టాత్ముడు సంహరింపబడ్డాడు కాబట్టి మరల వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, లోకమంతా హాయిగా ఉంటుంది. ఇంత ఉపకారం చేసినటువంటి నీవు, నీ ఆజ్ఞ ఏదైనా సరే మేము పాటించటానికి సంసిద్ధంగా ఉన్నాము అని మనువులందరూ కృతజ్ఞతాపూర్వకంగా ఆ పరమాత్మకు నమస్కారం చేసుకున్నారు శిరస్సు వంచి. ఆ తరువాత ప్రజాపతయ ఊచుహు, ప్రజాపతులు ఇలా అంటూ ఉన్నారు. ప్రజేషా వయంతే పరేషాభిసృష్టాః నయేన ప్రజా వై సృజామో నిషిద్ధాః స ఏష త్వయా భిన్న వక్షానుశేతే జగన్మంగళం సత్వమూర్తేవతారః. మేమంతా కూడా ఈ లోకంలో ప్రజా సంతతిని వృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో బ్రహ్మగారికి తోడ్పాటు చేస్తూ ఉంటాం కదా, ఆ పని చేయనివ్వకుండా అతని చేత అడ్డగింపబడ్డాం మేము. నిషిద్ధాః, మా పని మమ్మల్ని చెయ్యనివ్వలేదు ఈ హిరణ్యకశిపుడు. అటువంటి దుర్మార్గుడైన ఈ దైత్యుడు నీ చేత ఈనాడు సంహరింపబడ్డాడు. అతని వక్షస్థలాన్ని నీవు భిన్నం చేసేశావు. కేవలం ఇది మా మేలు కోసం మాత్రమే కాదు, జగన్మంగళం, ఇది జగత్తుకే మంగళకరమైనటువంటి కార్యక్రమం. ఇది కేవలం ఒక మనువులకో, ప్రజాపతులకో, నాగులకో, దేవేంద్రులకో, ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. ఇది విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి అతని దుష్టత్వాన్ని నిర్మూలన చేసి మళ్ళీ శాంతిని నెలకొల్పావయ్యా స్వామి అని నమస్కారం చేస్తున్నారు. ఇక ఆ తరువాత గంధర్వులు వాళ్ళు అంటున్నారు, వయం విభోతే నటనాట్య గాయకా, మేమంతా ఎవరం స్వామి, నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే అలా పాటలు పాడుతూ ఉంటాం. దివ్యమైన నీ నామ సంకీర్తన చేస్తూ అదే పరమావధిగా మేము జీవిస్తూ ఉంటాము. అన్నీ నీకోసమే చేస్తాం. నటనాట్య గాయకా తే, నీకు సంబంధించిన దాసులం కదా మేము. కానీ తాత్కాలికంగా ఎలా కనిపించింది ఈ పరిస్థితి అంటే, మేమంతా నీ దాసులమా, లేకపోతే హిరణ్యకశిపుని వశమై అతను చెప్పినట్టు మేము చేస్తున్నాము అనేది అర్థం కాని పరిస్థితులు ఏర్పడిపోయినాయి. ఏనాత్మసాద్వీర్య బలౌజసాకృతాః, బలవంతంతో తన తేజస్సుతో అతడు హిరణ్యకశిపుడు వరగర్వంతో అతనెలా చెప్తే ఆ విధంగా మేము పాడేటట్టు ఆడేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. స ఏష నీతో భవతా దశామిమాం, నీ చేత ఈనాడు ఇటువంటి స్థితిని పొందాడు. అంతేలే, లోకంలో ఇది సహజమే. ఎందువల్లంటే కిముత్పథస్థ కుశలాయ కల్పతే, ఉత్తమమైన వాక్యం ఇది. సహజంగా ఉండకుండా, తన మార్గాన్ని జాగ్రత్తగా ఆచరించకుండా, స్వధర్మాన్ని పరిపాలించకుండా
ఇతరులను బాధ పెట్టే విధంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో, చెడు మార్గాల్లోకి పోతూ ఉంటారో వాళ్ళని ఉత్పథస్థ, ఉండవలసిన మార్గంలో లేకుండా వ్యతిరేక మార్గంలో సంచరిస్తూ అందరికీ హాని కలిగించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కుశలాయ కల్పతే కిం, వాళ్ళు మాత్రం ఆనందంగా జీవించగలుగుతారా? చిట్ట చివరికి వాళ్ళకి ఇలాంటి గతే పడుతుంది. ఇదిగో ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా అలాంటి స్థితినే అనుభవిస్తూ ఉన్నాడు అని ఆ గంధర్వులు చక్కగా ఆ స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ తరువాత చారణులనే పేరు కలిగినటువంటి దేవతలు ఈ విధంగా సంభాషిస్తూ స్వామిని స్తోత్రం చేస్తున్నారు. హరే తవాంఘ్రి పంకజం భవాపవర్గమాశ్రితాః. అయ్యా, ఈ సంసార దుఃఖాలన్నీ పోగొట్టేటువంటి పరమాత్మవు నీవే. భవాపవర్గమాశ్రితాః తవాంఘ్రి పంకజం, పద్మము వంటి నీ పాదం ఎలాంటిది అంటే భవాపవర్గం, ఈ సంసార దుఃఖాన్ని పోగొట్టేటువంటిది. అలాంటి నీ పాదాన్ని మేము ఆశ్రయించా నిరంతరము కూడా. యదేశ సాధు హృచ్ఛయ, మరి హిరణ్యకశిపుడు ఎలాంటి వాడు అంటే సాధు సజ్జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్సుకి కష్టాన్ని కలిగించినటువంటి వాడు, పరమ దుర్మార్గుడు. త్వయా అసుర సమాపిత, అలాంటి అసురభావం కలిగిన ఇతడు ఈనాడు నీ చేత సమాపిత, సంహరింపబడ్డాడు స్వామి, మేమంతా రక్షింపబడ్డాను నీ చేత అని ఆ చారణులనే పేరు కలిగినటువంటి దేవత విభాగం వారు స్వామివారిని స్తోత్రం చేశారు. ఆ తర్వాత యక్షులు అంటున్నారు, యక్షులు కూడా దేవతల్లో భాగమే. వయమనుచర ముఖ్యాః కర్మభిస్తే మనోజ్ఞై, స్వామి మనోహరంగా నువ్వేం ఆదేశిస్తే ఆ కర్మలని ఆచరిస్తూ నీ చాటున హాయిగా ఆనందంగా గడిపే లక్షణం కలిగినటువంటి వాళ్ళం. మా శక్తులన్నీ నీకే సమర్పిస్తూ ఉంటాం, ఏది చేసినా నీ కైంకర్యపరంగా చేస్తూ ఉంటాం. అలాంటి మమ్మల్ని వీడేం చేశాడు? తైహతితి సుతేన ప్రాపిత వాహకత్వం, చాలా రకాలైన మాయలు అలాగే వైభవాలు కలిగిన ఓ యక్షులారా ఇలా రండి, మీ మాయలతో నన్ను ఆనందింపజేయండి, నన్ను మోసుకు వెళ్ళండి అని మమ్మల్ని వాహకులుగా నియమించాడు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు. సతుజన పరితాపం తత్కృతం జానతాతే, ఆ విధంగా బాధపడుతూ ఉన్న మా కష్టాలన్నీ తెలుసుకుని నువ్వేం చేశావు? నరహరే ఉపనీత పంచతాం పంచవింశ, నీ చేత ఇతడు సంహరింపబడ్డాడు. పంచవింశ అంటే 24 తత్వాలున్నాయి, వాటిని అన్నిటినీ నడిపించేటువంటి 25వ పరమాత్మ, ఆ 24 వ్యాపించి అంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్ముడవు నీవే. మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, పంచభూతాలు, ఇవన్నీ కూడా 24 తత్వాలైతే వాటిలన్నిటినీ నడిపించేటువంటి పరమాత్మ నీవే అని చక్కగా యక్షులు ఈనాటికి మా శక్తులన్నీ నీకోసం ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగించావు మాకన్నారు. ఆ తర్వాత కిం పురుషాః ఊచుః, కిం పురుషులు అనేటువంటి దేవతలు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వయం కిం పురుషాః త్వంతు మహాపురుషః ఈశ్వరః, మేమేమాత్రం పురుషులం, నామమాత్రం పురుషులం మేము. పురుష శబ్దం మా పేరులో ఉంది కానీ ఉత్తమోత్తముడవైనటువంటి పురుషోత్తముడవు నీవే కదా స్వామి. ఈశ్వరః, లోకాన్నంతటినీ కూడా నియమించేవాడవు నీవే కదా. అయం కుపురుషః నష్టః, ఆ పదాలు ఎంత చక్కగా వాడారో చూడండి. కిం పురుషాః అన్నప్పుడు పురుష శబ్దం ఉన్నది, ఇంకొక చోట పురుష అంటే ఉత్తమ పురుషుడు పరమాత్ముడు ఒక్కడే అని చెబుతున్నారు. ఇంకో పురుష శబ్దం, ఈ మరణించినటువంటి ఈ హిరణ్యకశిపుడెవరు? కుపురుష, చెడ్డవాడు. ఈ కిం పురుషులు పురుషులు కాదు, ఆ కుపురుషుడు పురుషుడు కాదు, అందరినీ నియమించేటువంటి పురుషోత్తముడవు నీవే స్వామి. ధికృత సాధుహిర్యదా, ఎవడికైనా నాశనం ఎప్పుడొస్తుంది, ఎప్పుడు ఆపదల్ని పొందుతాడు అంటే మంచివాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, 10 మంది మేలు కోరేటువంటి వాళ్ళు,
ఉపకార పరాయణులు, అమృతతుల్యమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఎవరినైనా, ఎప్పుడూ ఆగ్రహం రాని వాళ్ళు ఎవరినైతే తిట్టుకుంటారో, వీడు చెడ్డవాడని చెప్తారో, సహజంగా వాళ్ళు చెప్పరు వాళ్ళు చెడ్డ వీళ్ళు మంచి అని, వాళ్ళకి భేదం ఉండదు, సహనం ఎక్కువ ఉంటుంది సజ్జనులకు. ఏదో తెలిసి తెలియక ఏదో ప్రవర్తిస్తున్నాళ్లే, ఎప్పటికైనా తెలుసుకుంటాడు, మన మంచితనంతోనే వాళ్ళని మారుద్దామని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఉపకారం చేసేటప్పుడు కూడా ఎదుటివారి నుంచి ఏ విధమైనటువంటి తిరిగి ఉపకారాన్ని వాళ్ళు అపేక్షించరు. అలాంటి సజ్జనులైన వాళ్ళకి అపకారం కలిగించి అలాంటి మనసున్న వాళ్ళకు కూడా దుఃఖం కలిగేటట్టుగా ఎవడైనా ప్రవర్తించాడంటే వాడు హిరణ్యకశిపుడు లాంటి వాడే అని చెబుతున్నారు. అప్పుడే పతనం ప్రారంభమైందని మనం అర్థం చేసుకోవాలి. ధికృతః సాధుభిః యదా, ఎప్పుడైతే సజ్జనుల చేత తిరస్కరింపబడతాడో వాడు దుష్టాత్ముడు, సంఘానికి పనికిరాని వాడని నిర్ణయించేయచ్చు. ఈ హిరణ్యకశిపుడు మంచి వాళ్ళందరినీ ఏరి ఏరి ఇబ్బందులు పెట్టాడు కాబట్టి, ఓ పరమాత్మ, ఇన్నాళ్ళకి సాధు సజ్జనులంతా హాయిగా ఉంటున్నారు, వాళ్ళు బాగుంటే లోకాలన్నీ బాగుంటాయని ఆ కిం పురుషులు చెబుతూ ఉన్నారు. నిజమైన పురుషోత్తముడు నీవే అన్నారు. వైతాళికా ఊచుహు, వైతాళికులు అంటే చక్కగా చమత్కారపూరితమైనటువంటి తమ భాషణతో పద్యాలతో ఆనందింపజేస్తూ ఉండేవాళ్ళు. సభాసు సత్రేషు తవామలం యశో, స్వామి ఇన్నాళ్ళు మేమేం చేసేవాళ్ళం, ఈ హిరణ్యకశిపుడు మమ్మల్ని పీడించక ముందు ఆయా సభల్లో సమావేశాల్లో ఆ పరమాత్మవైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపుడవైన నీ గుణాలను గానం చేసి మేము తృప్తిపడి అందరినీ ఆనందింపజేసేవాళ్ళం. ఆహా, విష్ణువు ఇలాంటివాడు అలాంటివాడు అని చెప్పేవాళ్ళం. అమలం యశః, స్వచ్ఛమైన నీ కీర్తిని గురించి మాత్రమే మేము పాడేవాళ్ళం. గీత్వా సపర్యా మహతీం లభామహే, ఎంత అద్భుతమైన మాట. నీ కీర్తిని వర్ణించటం చేత మేము 10 మందిలో పేరు పొందాము. 10 మందిలో పేరు పొందాలి అంటే పరమాత్మని కీర్తించి ఆ గుణములను 10 మందికి చేరవేసి వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తే అదే మనకు కీర్తి. అలా మేము ఇన్నాళ్ళు చేశాం. మాలో ఉన్నటువంటి శక్తి సంపద, వాక్చాతుర్యము ఇవన్నీ దేనికోసం పాండిత్యము అంటే నీ సేవ కోసం మాత్రమే చేశాం. కానీ ఈ హిరణ్యకశిపుడు వచ్చిన తర్వాత వరగర్వంతో వీడేం చేశాడు, మమ్మల్ని పిలిచి నా గురించి స్తోత్రం చేయండి, నా గొప్పతనాన్ని గురించి వర్ణించండి అని. యస్తాం జనైషీత్ భృశమేష దుర్జనో, ఈ జరుగుతున్నటువంటి స్వామి కైంకర్యాన్ని అడ్డగించి దిష్ట్యా హతస్తే భగవన్ యథామయ, తప్పులు కుప్పలు తెప్పలుగా చేసి చివరికి శరీరానికి రోగం పడితే ఔషధంతో ఎలా పోగొట్టుకుంటామో అలా ఈ జగత్తుకే రోగంగా పరిణమించినటువంటి వీడు నీ చేత చంపబడ్డాడు, దైవవశం చేత. నీవేగా పరమాత్మవు, ఇక మేము స్వేచ్ఛగా మళ్ళీ గోవింద మాధవ మధుసూదన త్రివిక్రమ అని గోవిందనామాన్ని ఆనందంగా కీర్తించుకునేటువంటి చక్కని అవకాశం కలిగింది అని వైతాళికులంతా ఆ స్వామి సేవ కోసం పరితపిస్తూ అలా స్తోత్రం చేశారు. ఆ తరువాత కిన్నరులనే పేరు కలిగినటువంటి దేవతలు స్తోత్రం చేస్తున్నారు స్వామిని. వయమీశ కిన్నరగణాః తవానుగాః దితిజేన విష్టిమమునాను కారితాః. ఈ కిన్నరులు అంటున్నారు, మాలో ఉన్న దైవ సంబంధమైన శక్తి సామర్థ్యాలన్నీ విపరీతంగా ఉపయోగించుకున్నాడు, వాడుకున్నాడు ఈ హిరణ్యకశిపుడు. మేమేమో తవానుగాః, నీ మార్గాన్ని అనుసరించి వెళ్ళేటువంటి వాళ్ళం మేము. కానీ ఇతను ఏం చేశాడు, విష్టిమమునానుకారితాః, విష్టి అంటే వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. కరుణ లేకుండా దయ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మమ్మల్ని ఉపయోగించి నీ కైంకర్యానికి మమ్మల్ని దూరం చేశాడు. భగవంతుని యొక్క సేవ మేం చేసుకోకుండా అడ్డుపడ్డాడు. కాబట్టి భవతా హరే సవృజినో అవసాదిత, పాపాత్ముడైనటువంటి ఈ హిరణ్యకశిపుడు నీ చేత సంహరింపబడ్డాడు. నరసింహనాథ విభవాయనో భవ, ఓ నరసింహస్వరూపా, ఓ శ్రీ మహావిష్ణు, ఇకపై నిన్ను సేవించి అదే సంపదగా భావించేటట్టుగా ఆ విభవం మాకు కలిగేటట్లుగా అనుగ్రహించవయ్యా అని కిన్నరులందరూ కూడా ఆ స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ఇక విష్ణుపార్షదాః ఊచుః, విష్ణుపార్షదులు
శ్రీ మహావిష్ణువుకు ఎల్లప్పుడూ పక్కనే ఉండి సేవించుకునే అంతరంగ కైంకర్య పరులు స్తోత్రం చేస్తున్నారు. అద్వైతన్నరహరి రూపమద్భుతంతే. ఇంతవరకు మేము పక్కనే ఉన్న ఏకాంత భక్తులమైన ఇంత విలక్షణమైన రూపాన్ని మేము ఇప్పుడే చూస్తున్నాం. అద్య ఏతత్, ఇప్పుడే. నరహరి రూపం, కొంతేమో నరుడు శరీరమంతా, ముఖమేమో సింహరూపమై ఉన్నది. ఇంత చిత్రమైన రూపాన్ని ఈనాటి వరకు మేమెన్నడూ చూడలేదయ్యా స్వామి. ఎంత విచిత్రం. దృష్టం నశరణద సర్వలోక శర్మ. అలాంటి గొప్ప రూపాన్ని, లోకానంతటికీ శర్మ అంటే శాంతినిచ్చేటువంటి దివ్యమైన రూపం. చూడటానికి భీకరంగా ఉంది కానీ చేసిన పని ఏమిటి అంటే లోకాలన్నింటికీ శాంతి కలిగించటం. అలాంటి ఉత్తమమైన పని చేసిన ఈ దివ్య విలక్షణమైన అద్భుత రూపాన్ని ఈనాడు మేము దర్శించుకునేటువంటి భాగ్యం కలిగింది. మేము దేవుడి దగ్గరే ఉన్నాం కదా, పక్కనే ఉన్నాం కదా, స్వామి కైంకర్యాలు చేస్తున్నాం కదా అనుకోగానే సరికాదు. ఎప్పుడు ఏ విధమైన రూపాన్ని స్వామి ధరించి ఎవరిని ఏ రకంగా అనుగ్రహిస్తాడో ఆగ్రహిస్తాడో ఆ మాయా విశేషాలు ఎంతటి వారికైనా తెలియదు. ఎప్పటికప్పుడు నిత్య నవనూతనంగా ఉంటూ ఉంటాయి ఆ విశేషాలు. అందువల్లనే విష్ణు పార్షదులు అలా ప్రార్థన చేస్తున్నారు. సోయంతే విధికర ఈశ విప్రశప్త తస్యేదం నిధనమనుగ్రహాయ విద్మః. అందరికీ చూడటానికి ఇది ఎలా ఉందో తెలుసా స్వామి? హిరణ్యకశిపుడిని నీవు సంహరించారంటున్నాడు. కానీ ఇందులో ఉన్న సత్యం ఏమిటి అంటే అది కేవలం శిక్ష కాదు. ఆ హిరణ్యకశిపుణ్ణి నీవు అనుగ్రహించావు. మరలా నీ భక్తుణ్ణి నీ దగ్గరకు చేర్చుకోవటానికి నీవు చేసినటువంటి వింత ఇది. ఆ జయ విజయుల్లో ఒకడైనటువంటి ఈ హిరణ్యకశిపుణ్ణి ఈనాడు నీవు సంహరించి అతనికి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ఇచ్చినటువంటి శాపంలో 3 జన్మల్లో ఒక జన్మ ఎంతో సార్థకంగా పరిపూర్ణమయ్యేటట్టుగా అనుగ్రహించి నీవే అతన్ని సంహరించి అతని శాపం నుంచి అతన్ని తప్పించటం కోసం నీవు ఇంత చిత్ర విచిత్రమైన వేషాన్ని ధరించొచ్చావు కదా, మాకు తెలుసులే అని వాళ్ళు ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించిన ఆ విష్ణు పార్షదులు తస్యేదం నిధనం అనుగ్రహాయ విద్మః. అతడు చంపబడ్డట్టు కనిపిస్తున్న అనుగ్రహాయ, అది కేవలం అతన్ని అనుగ్రహించటానికే అని విష్ణు పార్షదులు స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా పరవశించినటువంటి దేవతా సంఘాలందరూ కూడా వచ్చి స్వామిని ఎంతగా స్తోత్రం చేసినా ఆయన విన్నాడు కానీ ఆ ఆగ్రహ సంబంధమైనటువంటి రూపంలో మార్పేమీ లేదు. స్వామి సన్నిధిని సమీపించడానికే అందరూ భయభ్రాంతులవుతూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏ విధంగా స్వామిని ప్రసన్నం చేసుకున్నారో ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ చెప్పుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులు పలికి ఈ కార్యక్రమానికి పరిసమాప్తం పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.